సూర్యాపేట జిల్లా పెన్బాడ్ మండలము దూపాడు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచి భద్రయ్య గారిపై కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఎందుకంటే అతను 2008 సంవత్సరం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే భూమి పట్టా అయింది. అటు భూమిని సేద్యం చేసుకుంటున్నాను, అయినా కూడా నా మీద కావాలని కొంతమంది రాజకీయ కక్షతో నన్ను వేధింపులకు గుర్తిస్తున్నారని చివరిగా న్యూస్ రాసడం జరిగింది. అసలు వారికి ఉన్న బాధ ఏందో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు మీకున్న సమస్య ఏంది? మీకు భూమి ఎప్పుడు పట్టా అయింది? మీరు ఎప్పటి నుంచి మీరు కాస్త ఉంటున్నారు? 2008 నుంచి ఉంటున్నాండి. 2008 నుంచి ఉంటున్నా, కాసు చేసుకుంటున్నా. ఇక నా మీద ఈ మధ్య కాలంలో ఒక 5 ఏళ్ల సంది, 4 ఏళ్ల సంది, 2-3 ఏళ్ల సంది ఈ తిప్పలు జరుగుతుంది. నేను పోతుంటా, పోగానే రాను, నువ్వు చేయొద్దు, నిన్ను చంపుతా, నిన్ను కొడతా, మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడాను? నువ్వు బంద్ చేయరాజు మాజీ సర్పంచ్ బిచ్చం. ఎందుకు కారణం ఏంది? ఎందుకు కారణం ఏంటంటే ఆయన భూమి శీర్షకం ఇవ్వాలంట. నేను అది శీర్షకం ఇవ్వాలంట. అంటే ఇప్పుడు మీరు 2008 సంవత్సరంలో మీకు పట్టా అయింది అంటారు కదా. ఇప్పుడు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీకు కొత్త ధరణి పాస్ పుస్తకాలు వచ్చినాయి. కొత్త వచ్చినాయి. కొత్త పుస్తకాలు ఉన్నాయి, పాత పుస్తకాలు ఉన్నాయి. పాత పుస్తకం ఉంది, తర్వాత కొత్త పుస్తకం ఉంది. పుస్తకాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఒక 600 ఎకరాలు కూడా అందరు కూడా పట్టా చేసుకున్నట్టు. మరి అందరి జోలికి పోకుండా మీ దగ్గర రావడం కారణం మీరే ఆలోచించాలి కదా. మీరే ఆలోచించాలి, అది ఎందుకు వస్తుండాలి. ఉన్నాయి, మీరే ఆలోచించాలి. నా జోలికి మరి ఇప్పుడు కూడా మొన్న సర్వేలో 30 మంది ఉన్నారు. 30 మంది పేర్లు ఇచ్చి ఎంజాయ్మెంట్ సర్వే అని పెట్టారు. ఆ ఎంజాయ్మెంట్ సర్వేలో 30 మంది ఉన్నారు. ఆ 30 మంది వదిలిపెట్టి నా ఒక్కరి మీదకే వస్తారు. అంటే మిమ్మల్ని ఆయన డిమాండ్ చేసిండు? డిమాండ్ చేస్తాను. శరీసగం ఏమని అడిగిండు? అప్పుడు శరీసగం ఏమని అడిగిండు. అడిగితే నేను శరీసగం ఇచ్చేది. నన్ను ఒక్కని అడుగుతావు, నువ్వు ఒక్క నువ్వు శరీసగం అడుగుతావు, నన్ను ఎందుకు అడుగుతావు? మరి అందరు ముందు అందరు భూములు ఉన్నాయి కదా, మరి నేను సర్పంచం చేసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు కూడా సర్పంచ్, నువ్వు 10 ఎకరాలు 20 ఎకరాలు చేపించుకో. అంటే ఇప్పుడు నాకు చిన్న ఆలోచన అండి. మీరు ఏదైతే భూమి ఉన్నదో చేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దాంట్లో కాసుకుంటున్నారు? నేను చేస్తూనే ఉన్నానండి. ఉలవలు జల్లిన ఒకసారి, 5 జల్లాం, కంకర మిల్లుకి ఒకసారికి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మన దగ్గర ఉన్నారు. వాళ్ళ అబ్బాయి మాట తెలుసుకుందాము. ఎందుకంటే తండ్రి చెప్పలేకపోతుండు. ఇప్పుడు ఏదైతే పట్టా ఉందో, ఈ పట్టా దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పాస్బుక్ ఉందో, ఈ పాస్బుక్ కూడా మొత్తం మనకు చూపిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్ మనకు వీళ్ళకి ప్రొసీడింగ్ ఏ విధంగా వచ్చింది, ఏం కథ, ఎట్లా వచ్చింది. ఎందుకంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూమి. ఈ భూమి కూడా మేము మనం చూస్తున్నాం. ఇక్కడ మండల రెవెన్యూ అధికారి ఇచ్చినటువంటి భూమి ఎన్ని ఎకరాలు ఉంది, ఏం కథ, మొత్తం కూడా వివరాలతో పాటు మనకు ఇక్కడ చూపిస్తున్నారు. 76/4 ఎకరాల 20 గుంటలు భూమి జానకమ్మ కనకమ్మ పేరు మీద ఉంది. ఇది కనకయ్య పేరు మీద ఉంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరణి పాస్ పుస్తకం కూడా వీళ్ళకు వచ్చింది. తుర్క జానమ్మ భర్త భద్రయ్య పేరు మీద ఉంది. అదే కాకుండా ఇది మిగతాయి కూడా ఎవరైతే వీళ్ళకి ఎంత భూమి ఉందో అంత భూమికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధరణి పాస్ పుస్తకం ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కావాలని కూడా కొంతమంది రాజకీయ సంబంధించినటువంటి నాయకులు నా మీద కక్ష కట్టి నన్ను చాలా గురి చేస్తున్నారు. నన్ను అవసరం వస్తే నాకు ప్రాణహాని కూడా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008 అంటే అప్పుడు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో మొత్తం వీళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా వడ్రీ జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళకు ఎందుకంటే రాయి కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. రాయి కొట్టుకుంటే అంటే వీళ్ళు కషర మిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే మిల్లు ఉందో ఆ మిల్లు సంబంధించినటువంటి వీళ్ళకు ఆ పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం మనం వాళ్ళ కుమారుని తెలుసుకుందాం. అన్న, మీకు తెలిసిన కాడికి అసలు జరిగిన విషయం ఏంది? నమస్తే సార్. ఇది యాక్చువల్గా ఇష్యూ స్టార్ట్ అయింది న్యూ బంజారా సర్పంచ్, మాజీ సర్పంచ్ భిక్షం వల్ల. ఆయన 2019లో సర్పంచ్గా ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉండే. సో తండాలు సపరేట్ అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే సర్పంచ్ అయ్యాడో, సో దీని మీద కొంచెం రాజకీయ ప్రోద్బలంతో నచ్చని వాళ్ళతో చేయగలిపి ఇతను కూడా దాని మీద భూమి ఎలాగైనా సరే లాక్కోవాలని అప్పటి నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాడు. సో అప్పుడు మేము ఏంటంటే 2016 ఆల్రెడీ మేము కంకర్ మిల్ అతను, క్రషర్ మిల్ అతను లీజుకు తీసుకున్నాడు. మాతో పాటు అక్కడ ఉన్న 30 మంది రైతుల దగ్గర కూడా లీజుకు తీసుకున్నాడు. ఆ పత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ అన్నీ వాళ్ళని పక్కన పెట్టి ఓన్లీ మా మీద కక్ష సాధింపు, ఎలాగైనా సరే భూమి కాజేయాలి అన్న ఒకటే ఒక ఉద్దేశంతో మేము దానికి ససేమిరా ఒప్పుకోకపోవడంతో దౌర్జన్యానికి దిగుతూ అక్కడికి మేము పని చేసుకోనియకుండా తర్వాత ఎక్కడ కలిసినా సరే
ఏదో ఒక విధంగా భయపెట్టిస్తూ నిన్ను ఎలాగైనా భూమిలోకి రానివ్వమని అంటూ నువ్వు ఎక్కడ తిరగలేవని అంటూ ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడుతూ భూమి మీదకి మమ్మల్ని పని చేసుకోకుండా వచ్చిన వాళ్ళని ఎవరు వచ్చినా వాళ్ళని ఈ భూమి మాది అని చెప్పి పనులకు అడ్డం కలిగిస్తూ వచ్చేవాడు. ఏమి డిమాండ్ చేస్తున్నారు? సో మేము వాళ్ళు ఒకటే ఇప్పుడు వీళ్ళు వచ్చే వాళ్ళ మా భూమి అని చెప్పి ఎవరినైతే పంపిస్తున్నారో గతంలో మేము ఒక నెలన్నర రోజుల నుంచి 2 నెలల నుంచి మేము పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది, ఎంఆర్ఓని కలవడం జరిగింది. దీనికి సంబంధించి మీరు స్టేషన్లో ఎస్ఐ గారిని కూడా కలవచ్చు, ఎంఆర్ఓ గారిని కూడా ఎంక్వైరీ చేయవచ్చు. వాస్తవంగా ఇది మాకు చెందిన భూమి, మేము కబ్జా చేసింది కాదు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నారు. 2006 నుంచి 2011 వరకు మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నాడు. ఆ సమయంలో నిజంగా కనుక ఇదే సర్పంచ్ పదవి అడ్డం పెట్టుకొని ఈయనతో పాటు మిగతా వాళ్ళందరికీ ఇట్లనే చేపించిందని చెప్పి ప్రచారం చేపిస్తున్నారు కదా. అదే నిజమైతే 2006 నుంచి 2011 వరకు ఏవైతే మా నాన్న పదవి కాలంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ సర్వే నంబర్లు 76 కానీ 147 కానీ 184 కానీ 77 కానీ ఈ సర్వే నంబర్లో ఉన్న భూములన్నీ నిజంగా గవర్నమెంట్కి అవసరమైతే గవర్నమెంట్ వీళ్ళు అర్హులు కారు అని చెప్పి భావిస్తే అన్ని భూములు వెనకకు తీసుకోండి, మాతో సహా మేము నిరభ్యంతరంగా ఇచ్చేస్తామండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబము వాళ్ళ తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు చెప్పేది ఒకటే. ఎందుకంటే ఇది అంతా కూడా దూపాడు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమి. ఇది అసలు న్యూ బంజారా హిల్స్ తండకు సంబంధించింది కాదు. ఇదంటే ఇదంతా కావాలని రాజకీయ కక్షతో చేసింది. ఎందుకంటే మేము 2008లోనే ఇదంతా కూడా మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అక్కడి నుంచి మాకు ధరణిలో కూడా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. కావాలంటే రేపు జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా ఆదేశాలు ఇస్తే దానికి మేము శిరసా వహిస్తాం. ఎందుకంటే మా మీద కావాలని కక్ష గారితో ఖచ్చితంగా